హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ద్రుపదుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఈ ముగ్గురి గురించి మహాభారత సీరియల్‌లో గాని, ప్రోగ్రామ్స్‌లో గాని పైపైన వినే ఉంటారు. కానీ వీరి పుట్టుక గురించి, దాని వెనుక ఉన్న ఎవరు చెప్పలేని రహస్యాల గురించి డీప్‌గా తెలుసుకుందాం. దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన వీడియోస్‌ని చూసిన వారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. దాని ద్వారా చాలా మందికి రీచ్ కావడం లేదు. కాబట్టి మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పూర్వం గౌతముడు అనే మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు శరద్వంతుడు. ఇతడు వేదాలలోని ధనుర్వేదాన్ని నేర్చుకోవడానికి అతి భయంకరమైన తపస్సు చేయసాగాడు. అది గమనించిన దేవేంద్రుడు అతని తపస్సు భంగం చేయాలని జలపద అనే అప్సరసను పంపుతాడు. అతిలోక సౌందర్యవతి అయిన ఆ కన్యను చూసి శరద్వంతుడు మోహవాంఛకు గురై అనుకోకుండా తన వీర్యం 2 భాగాలుగా అక్కడే ఉన్న రెల్లుగడ్డి మీద పడుతుంది. శరద్వంతుడు అది దేవేంద్రుడి పన్నాగమేనని తెలుసుకొని వేరొక చోటికి వెళ్లి తపస్సు చేసి ఆ పరమేశ్వరుని నుండి ధనుర్వేదాన్ని పొందుతాడు. రెల్లుగడ్డిపై పడిన వీర్యం నుండి ఓ కుమారుడు, కూతురు జన్మిస్తారు. ఆ సమయంలోనే వేటకు వచ్చిన శంతనుడు పుట్టిన ఆ పిల్లలను, పక్కనే ఉన్న ధనుర్బాణాలను, జింక చర్మమును చూసి వీరు ఖచ్చితంగా ధనుర్వేద పండితుడైన బ్రాహ్మణ పిల్లలే అని దయతో తీసుకువెళ్ళి పెంచుకుంటాడు. వాళ్లకు కృపుడు, కృపి అని పేర్లు పెడతాడు. గూఢచారుల నుండి వీరు శరద్వంతుడి పిల్లలు అని తెలుసుకొని శరద్వంతుణ్ణి రమ్మని వేగుల ద్వారా కబురంపుతాడు. శరద్వంతుడు వచ్చాక తన వద్ద ఉన్న ధనుర్వేదాన్ని మొత్తం కృపాచార్యుడికి నేర్పిస్తాడు. కొంతకాలానికి ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు కురు పాండవులకు విద్యాభ్యాసం నేర్పించడానికి కృపాచార్యుడిని తీసుకొస్తాడు. ఒకానొక సమయంలో గంగా తీరాన తపస్సు చేస్తున్న భరద్వాజ మహర్షి గంగలో స్నానం చేయాలనుకుంటాడు. స్నానానికి వెళ్ళిన భరద్వాజ మహర్షి పెనుగాలికి చీరకొంగు కింద పడిన గృహాచి అనే అప్సరస దేహాన్ని చూసి మోహానికి గురై వీర్యస్ఖలనం అవుతుంది. ఆ వీర్యాన్ని గంగను అపవిత్రం చేయవద్దని కలశంలో వేస్తాడు. కొంతసేపటికి ఆ కలశం నుండి శుక్రుని అంశతో ఓ బాలుడు జన్మిస్తాడు. అతడే ద్రోణాచార్యుడు. అయితే ద్రోణాచార్యుడు జన్మించింది కలశం నుండే అని చెప్తారే తప్ప దాని వెనుక ఉన్న ఈ రహస్యం ఎవరూ చెప్పలేదు. భరద్వాజ మహర్షి స్నేహితుడైన పృషతుడు అనే పాంచాల దేశపు రాజు భయంకరమైన తపస్సు చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలే గడిచిపోతాయి. ఒకనాడు పృషతుడు మేనక అప్సరసను చూసి కోరికలను అదుపు చేయలేక వీర్యస్ఖలనం అవుతుంది. నిగ్రహం గురించి నామోషిగా బాధపడుతున్న పృషతుడు ఆ వీర్యాన్ని తన పాదాలతో మట్టిని కప్పేస్తాడు. కొన్ని గంటల్లోనే అందులోంచి ద్రుపదుడు జన్మిస్తాడు. అతన్ని భరద్వాజ మహర్షికి విద్యాభ్యాసం నేర్పించమని అప్పగించి పాంచాల రాజ్యానికి వెళ్ళి రాజ్యపాలన చేస్తాడు. అలా ద్రుపదుడు, ద్రోణుడు ఇద్దరు వేదాలను, ధనుర్వేదాన్ని భరద్వాజ మహర్షి వద్దనే నేర్చుకొని ద్రుపదుడు పాంచాల రాజ్యానికి వెళ్ళి రాజ్యపాలన చేస్తాడు. ద్రోణుడు తన తండ్రి మాటలను అనుసరించి కృపి అనే కన్యను వివాహం చేసుకుంటాడు. వీరిద్దరికి అశ్వత్థాముడు అనే కుమారుడు జన్మిస్తాడు. ద్రోణుడు ఒకనాడు పరశురాముడు అందరికీ దానాలు చేస్తున్నాడని తెలుసుకొని అతని వద్దకు వెళ్తాడు. అప్పటికే పరశురాముడు ధనాన్ని బ్రాహ్మణులకిస్తాడు, రాజ్యాన్ని కశ్యపునికిస్తాడు. కేవలం నా దగ్గర శస్త్రాలు మాత్రమే ఉన్నాయని చెప్తాడు. వాటిని దానం చేయండి అని వినయంగా అడగగా శస్త్రాలు మరియు వాటిని ఉపసంహరించే మంత్రాలు కూడా ఉపదేశిస్తాడు. ఆ శస్త్రాల ప్రత్యేకతోనే కురు పాండవులకు గురువు అవుతాడు ద్రోణాచార్యుడు. ఈ సమాచారం నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.